చిన్న పాటలు ఆరాధన ద్వారా ప్రభువును గణపరిచాం. ఇది నా వాక్య ధ్యానం నిమిత్తం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మన బైబిల్ గ్రంథాలు తెరిచి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీద్దామా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ వాక్యం ద్వారా మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన టాపిక్ ఏంటంటే పాపమును ఏలనీయొద్దు. మన మీద ఏమి ఏలనీయకూడదు? ప్రభువుని ఎరక్కముందంతా, రక్షణ పొందుకోకముందంతా ఎవరేలేరు మనల్ని? పాపం. అలాగే ఎవరికి దాసులంగా ఉన్నాం మనం? పాపానికి. కానీ ఇప్పుడు మనం ఎవరికి దాసులుగా ఉండాలా? దేవునికి దాసులంగా మనం ఉండాలా. 6వ వచనం కూడా మనం చూస్తే ఏమనగా, మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. పాత పాప స్వభావం యేసుతో సిలువ వేయబడింది. కాకపోతే ఒకటి గమనించాలి, మనం మానవుల్లో ఖచ్చితంగా ప్రభుని ఎరగపోయిన ప్రతి మానవ శరీరంలో భ్రష్ట స్వభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ స్వభావం ఉంటుంది? భ్రష్ట స్వభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే పౌలు గారు, ఈ రోమపత్రిక రాసింది ఆయనే, పౌలు గారు ఇంకా స్పష్టంగా ఒక మాట చెప్తారు చూడండి. 7వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది. అది ఇంకా క్లారిటీగా మనం చూస్తాం. 7:18 నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. ఇది మనందరికీ తెలుసు. మేలేంటో లేక చెడేంటో మంచేంటో తెలుసు. ఇదండి మానవుని స్వభావం. అయితే ఇక్కడ ఈ క్రీస్తు మన స్థానంలో ఎప్పుడైతే చనిపోయాడో ఆ భ్రష్ట స్వభావం నాశనమైపోలేదు. పాపాల కోసం ఆయన చనిపోయాడు, క్షమాపణ మనకుంది. కానీ ఆ భ్రష్ట స్వభావం దాని యొక్క ప్రభావం నుంచి మనల్ని తప్పించేందుకు క్రీస్తు యొక్క మరణం మనకు మార్గాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రతి మనిషిలో ఏ స్వభావం వెళుతుంది చెప్పండి? భ్రష్ట స్వభావం, పాప స్వభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రభుని ఎరిగినా కూడా. కాకపోతే ప్రభుని ఎరగక ముందు పాపం మనల్ని ఇల్లి మాట వాస్తవమే, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభుని ఎరిగిన తర్వాత నేను నా సొంతగా అనుకున్న మాట, మనమే పాపాన్ని ఏలాలి. హల్లెలూయా. చెప్పండి అందరూ చెప్దామా? దేవుడు నాకు బయలుపరిచిన మాట, నేనే పాపాన్ని ఏలాలి. ఇప్పుడు ప్రభుని ఎరిగిన మనం ఇక మనం పాపానికి బానిసలము కాదు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఒకసారి మనం 6వ అధ్యాయము 14వ వచనం చూద్దామా. 14వ వచనం. మీరు కృప కొరకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇంకో మాట 22, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ఇప్పుడు మనం పాపము నుండి ఎవరి ద్వారా విమోచించబడ్డాం? క్రీస్తు మరణం ద్వారా, పునరుద్ధానం విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత కలగటమే మనకి ఫలము. వీటన్నిటిని బట్టి మనం చూస్తే దేవుని కృప వల్ల మనం భ్రష్ట స్వభావం అనే పాపానికి దాసులంగా జీవించాల్సిన అక్కర ఇక లేదు. పాపాన్నే మనము ఏలేవారంగా మనం ఉండాలి. ఇక మీకు బాగా అర్థమయ్యేట్లుగా కొంతమంది జీవితాలు మీ ముందు పెట్టబోతున్నాను. ఇప్పుడు వరకు చెప్పింది మీకు గలిబిలి లేదనుకుంటున్నాను.
ఉందా? లేదు. దేవుడు ఏం చేశాడు? మనం ఇక పాపానికి బానిసలము కాదు. పాపం మనల్ని ఏలదేక మనమే. కాకపోతే ప్రతి మనిషి భ్రష్ట స్వభావంలో ఉంటాడు. కానీ ఆ భ్రష్ట స్వభావంలో ఉన్న మనం దేవుని కృప ద్వారా దాన్ని జయించగలుగుతాం. పాపాన్ని ఏలేవారంగా మనం ఉండాలి. మీకు అర్థమవటానికి కొంతమంది జీవితాలు మేము ముందు పెడతాను. పాపం చేసే అవకాశం వచ్చినా కానీ పాపం చేయకుండామే దేవునికి దాసులం అవ్వడం. మనం పాపానికి దాసులంగా ఉండకుండా బయటకు వచ్చే దేవుని కృప వల్ల ఎప్పుడైతే పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయకుండా ఉండడమే దేవునికి దాసులు అవ్వటం. ఇప్పుడు మనందరం ఎవరికి దాసులం చెప్పండి? దేవుని దాసులంగా మనము, దేవుని బిడ్డలంగా మనము బ్రతకాలి. అందుకనే చాలామంది ఓ భక్తుడు ఒక పాట రాస్తాడు. చాలామందికి చెడు చేయడానికి అవకాశం ఉండి చేయరు కొంతమంది. కానీ చెడు చేయడానికి అవకాశం ఉండి చేయనోడు గొప్పోడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయనోడు గొప్పోడా? చెప్పండి. చెడు చేయడానికి అవకాశం ఉండి కూడా చేయనోడు గొప్పోడు. చెడు చేయడానికి అవకాశమే లేక చేయనోడు గొప్పోడు అందామా? లేదు. అందుకని ఒక మంచి కోరస్ అనమాట. చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? ఎవరు గొప్ప? అవకాశం ఉండి కూడా చేయనివాడు. ఇక వెళదామా? ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మనం పరిశీలన చేద్దాం. తినకూడనిది తినే అవకాశం వచ్చినా తినకుండా తన పవిత్రతను కాపాడుకున్న దానియేలుని మనం చూస్తాం. మనందరికీ తెలుసు, దానియేలు తన ఫ్రెండ్స్ చాలామంది యూదులు చెరగా తీసుకొని పోబడ్డారు. దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. దాన్ని చూద్దామా? 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అని అంటే, తినకూడని నేను తినను, తాగకూడని నేను తాగను, నన్ను ఏదైతే అపవిత్రపరుస్తుందో, ఏదైతే నా జీవితాన్ని నాశనం చేస్తుందో దాని జోలు నేను వెళ్ళను అనే ఒక ఉద్దేశాన్ని, అంటే నన్ను నేను కాపాడుకోవాలి, నా పవిత్రతను నేను కాపాడుకోవాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడట. అంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది? రాజు తినే భోజనం, రాజు తాగే ద్రాక్షరసం, అది తాగకూడదు, తినకూడదు. కానీ అలాంటి అవకాశం వచ్చినా చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, జాగ్రత్తగా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, నేను ఇంకెప్పుడు అలా చేయను, ఇలా చేయను, నేను ఇంకెప్పుడు తాగను, నేను ఇంకెప్పుడు బూతులు మాట్లాడను, నేను ఇంకెప్పుడు కోపను, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, అలా చేయను, మంచి మంచి తీర్మానాలు తీసుకుంటాం మనం. కానీ మన కోపం వచ్చే సంఘటనలు అక్కడ జరిగినప్పుడు అప్పుడు అర్థమైంది నిజంగా నువ్వు తీర్మానం నిలబడ్డావా లేదో అని. నేను ఇంక అస్సలు ముట్టుకోను, అపవిత్రంగా చేసుకోను, నేను ఇంక పరిశుద్ధంగా ఉంటాను, ఇంక నేను తాగును అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడే వస్తారు, అరే ఈ ఒక్కసారిరా అని నిన్ను అసలు ఏం చెప్తారంటే, కొంతమంది వచ్చి మరి నేను మానేసాను కానీ అస్సలు అసహించుకుంటానే ఉన్నాను కానీ చాలా బలవంతం చేశారు, చంపేస్తారు ఏంటి తాగకపోతే వాళ్ళతో కలిసి. ఇవన్నీ వంకలండి. నువ్వు అనుకుంటున్నావు కానీ నిలబట్టలా.
కానీ ప్రియులారా, దానియేలులాగా మనం ఉండాలి. తినకూడనిది తినే అవకాశం వచ్చినా, తాగకూడనిది తాగే అవకాశం వచ్చినా కానీ పాపము చేయకుండా తన్ను తాను భద్రపరుచుకున్నాడే దానియేలు. ఈ దానియేలుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, దేవునికి అలాంటి వారంటే ఇష్టమండి. మంచి ఉద్దేశాలు కలిగి, మంచి నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాలు కట్టుబడి, నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పాపం చేసే అవకాశం వచ్చినా అది చేయకుండా తన్ను తాను భద్రపరుచుకుంటారే, దాన్నే ఏమంటారంటే మనమే పాపాన్ని ఏలడం. ఇప్పుడు దానియేలు ఎవరిని ఏలుతున్నాడు? పాపం దానియేలుని ఏలట్లా, పాపాన్నే దానియేలు ఏలుతున్నాడు. తనకు అవకాశం వచ్చినా కానీ, అయ్యో ఇది నేను తింటే, ఇది నేను తాగితే నేను అపవిత్రపరచబడతాను, నా దేవుడి కోసం నేను పవిత్రంగా జీవించాలి అని తన్ను తాను కాపాడుకున్నాడే. అదండి నిజమైన క్రైస్తవం. ఇలాంటి వారిని దేవుడు ఒక నార్మల్ వ్యక్తులుగా చూడడు. ఆయన ఏం చేశాడో తెలుసా? అలాగున్నాడు. వాస్తవం ఇది రాజాజ్ఞ. ఎవరాజ్ఞ? అది తినాలి తాగాలని ఎవరాజ్ఞ? ఇది రాజాజ్ఞ కదా. లోకంలో ఉన్నాను కదా, ఆయన మాట వినకపోతే అయ్యో చాలా డేంజర్ అవుతుంది అని చెప్పి భయపడలేదు. రాజాజ్ఞకి కూడా భయపడలేదు. రాజాజ్ఞ కంటే దేవుడు నాకు చూపించిన పరిశుద్ధతే ముఖ్యం. రాజు కంటే నా దేవుడే ముఖ్యం. రాజు మాట కంటే నా దేవుని మాటే ముఖ్యమైందని తన్ను తాను భద్రపరుచుకున్నాడు, అపవిత్రం కాకుండా చూసుకున్నాడు. అది దేవుడు చూచాడండి. ఆ స్టోరీ అంతా చెప్పడానికి లేట్ అవుతుంది కనుక మనందరూ తెలుసు. ఆయన వారి కోసం నియమించిన వ్యక్తి, అయ్యా మీ కాయగూరలు పెడితే మళ్ళీ మీ ముఖాలు ఎండిపోతే రాజు నన్ను ఒప్పుకోడంటే 10 రోజులు మమ్మల్ని టెస్ట్ చేయి, వాళ్ళకంటే బలహీనమైతే మేము తింటామని అంటే 10 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే రాజు భోజనం పానం చేసిన వాళ్ళకంటే వీళ్ళే బాగా బలవంతులుగా అందంగా కనబడ్డారట. మొత్తానికంటే వాళ్ళల్లో ఉన్న ఆసక్తి ఎంత గొప్పది, దానియేలుకు ఉన్న ఆసక్తి ఎంత గొప్పది, తన ఉద్దేశం దేవుడికి బాగా నచ్చింది. దేవుడు ఎంత ముచ్చటపడిపోయాడో దానియేలుని బట్టే. అబ్బా నా బిడ్డ తినకుండా ఎంత భద్రపరుచుకున్నాడు, నా బిడ్డ తను తాను అపవిత్రపరచుకోకుండా రాజు కంటే నాకే ప్రాధాన్యత ఇచ్చాడే అని చెప్పి దేవుడు దానియేలు కోసం ఎంత ఆశీర్వాదం దాచి ఉంచాడో తెలుసా. ఆ తర్వాత రాజు గారికి ఒక కళ వచ్చిందంట. ఆ కళ చాలా కలవరింతలు చేసేసింది, కలత వచ్చేసిందంట. మనస్సు కలతపడింది అనేది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మనస్సు చాలా కలత చెందుతుంది, కానీ కళ గుర్తులేదు. ఏం గుర్తులేదు? కళ గుర్తులేదు. కళ గుర్తుంటే ఎవరైనా భావం చెప్పగలుగుతారు. ఆయనకేమో కలవరింత ఏర్పడిపోతుంది. అయ్యో నాకు రాత్రి ఒక కళ వచ్చింది, కానీ చాలా ఆ కళ ఏంటో చాలా నాకు భయంగా ఉంది. ఆ కళ చెప్పాలి కలభావం. గారడీ విద్య చేసే వాళ్ళని, మంత్రజ్ఞుల్ని, జ్ఞానవంతుల్ని అందరిని పిలవమంటాడు ఆ రాజ్యంలో. అందరూ వచ్చిన తర్వాత రాజా ఏంటి రాజా అని అంటే, నాకు ఒక కళ వచ్చిందయ్యా రాత్రి, కానీ దానివల్ల నేను చాలా కలవరింత చెందుతున్నాను, నా మనసు చాలా గలిబిలి అయిపోతుంది. కాబట్టి ఆ కళ ఏంటో, ఆ కలభావం నాకు చెప్పాలంటే, రాజా ఇదేంటి, ఆ కళ ఏదో చెప్తే కలభావం చెప్తాం కానీ కళ చెప్పకుండా మాకు ఎలా సాధ్యమవుతుంది, కళ చెప్పండి రాజా అంటే, నేను కళ మర్చిపోయాను చెప్పాను కదా, ఆ కళ చెప్పాలి, కలభావం చెప్పాలంటాడు. ఇక వాళ్ళ రాజా అది కష్టమని అంటే రాజుకి చాలా కోపం వచ్చి అందరినీ నాశనం చేస్తానన్నప్పుడు దానియేలు ముందుకు వస్తాడు. దానియేలు అంటాడు, నేను చెప్తాను అంటాడు. అంటే అందరినీ కాపాడటం కోసం. మీరు అధ్యాయాలు చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీరు ఇలా నిద్రపోతున్నప్పుడు ఒక ప్రతిమ కనపడింది, ఇక కళ అంతా చెప్పి కలభావాన్ని కూడా చెప్పేస్తాడండి. రాజు ఆశ్చర్యపడిపోతాడు. ఈ దానియేలు వల్ల అక్కడ జ్ఞానవంతులందరూ కూడా కాపాడబడతారు, లేకపోతే వాళ్ళందరినీ ఏం చేస్తానన్నాడు, రాజు చంపేస్తానన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత రాజు ఏమన్నాడో చూడండి. రాజు ఒక గొప్ప మాట, ఆశీర్వాదపు మాట పలుకుతాడు. 48వ వచనం, 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దామా? ప్రియులారా, దేవుడు తన కోసం పవిత్రంగా జీవించాలని, తన కోసం దేవుని కోసం యథార్థంగా బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించాలని, ప్రభు కొరకు నిలబడే వ్యక్తుల విషయంలో ఆయన ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడో చూసారా. దానియేలు ప్రధానులకే ప్రధానునిగా చేశాడు యేసయ్య. అవును, పాపం దానియేలుని ఏలనివ్వలేదు. దానియేలు పాపాన్నే ఛాలెంజ్ చేశాడు.
అవకాశం వచ్చినా కానీ దానికి లొంగలేదు, దాన్ని ఓడించాడు, ప్రభు బిడ్డగా నిరూపించుకున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూచాడు. ఒక బానిసగా వెళ్ళిన దానియేలు ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ అధిపతిగా ఉన్నాడట. బబులోను జ్ఞానులందరిలో ప్రధానులకి ప్రధానుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. చూసారా? రెండో వ్యక్తి నేను చెప్పబోతున్నాను. ఒక స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చినా, గుర్తుందా మీకు ఎవరో? ఒక స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చినా చెయ్యని యోసేపును మనం చూస్తూ ఉన్నాం. చెప్పటల్లా కొంతమందికి అవకాశం లేక ఒంటరిగా ఎవరన్నా, అసలు నీ బ్రతుకు ఎప్పుడు తెలిసిద్దంటే నీ భార్య పక్కన లేనప్పుడు, నీ భర్త పక్కన లేనప్పుడు. నీ క్యారెక్టర్ జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త కాపాడుకోవాలి. యోసేపు చరిత్ర మనందరికీ తెలుసు. యోసేపు చాలా పవిత్రతకు, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చాడు తన తండ్రి ఇంట ఉన్నప్పుడు కూడా. కానీ అసూయ చేత అన్నులు అతన్ని ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. గుంట్లో వాడే, తర్వాత ఐగుప్తిని అమ్మేయటం. ఐగుప్తిని ఇంటిలో అతను ఉన్నప్పుడు జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. యోసేపు చాలా అందగాడు, మ్యారేజ్ ఏం అమ్మలేదు, యవ్వనస్తుడు, చాలా అందమైన వ్యక్తి. ఆ ఇంటిలో అతను ఉన్నప్పుడు అక్కడున్న ఆమె కన్ను ఎవరి మీద పడింది? యోసేపు మీద పడింది. చూడండి, ఆదికాండం తీద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 39వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, చదువు, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. 12 వరకు చదువుదాం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె కన్ను యోసేపు మీద పడి ప్రతిరోజు మాట్లాడేదంట. చాలామంది అంటారు, అయ్యో నువ్వు ఎందుకు అలా పడిపోయేవేంటి, అమ్మాయి వల్ల పడిపోయేవేంటి, అబ్బాయి వల్ల పడిపోయేవేంటంటే అసలు అనుకోలేదు, ఊరక స్నేహితులంగా మేము మాట్లాడుకున్నాం, అనుకోకుండా అలా జరిగిపోయింది. అంటే భక్తి లేనోళ్ళు వీళ్ళు, దేవుడి భయం లేనోళ్ళు వీళ్ళు. దేవుని భయం భక్తునాలు ఒంటరిగా పాప సంబంధమైన విషయాల్లో ఒంటరిగా మాట్లాడుకోరు. యోసేపుకి భయపెట్టేవాళ్ళు, యోసేపుని కంట్రోల్ చేసేవాళ్ళు అక్కడ ఎవ్వరు లేరు. తను ఒంటరిగా మానిజగా ఉన్నాడు. అమ్మ లేరు అక్కడ, నాన్న లేరు, అన్నదమ్ములు లేరు. ఏది చేసినా ఎవరేమనరు. ఇప్పుడు ఈమె మాట వింటే ఆయన స్థానం లోకంలో మారేది. కానీ యోసేపు ఎవరికి భయపడేవాడు చెప్పండి? దేవునికి భయపడి. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుంటాను అన్నా కానీ దినే దినం యోసేపుతో మాట్లాడుతూ ఉందంట. ఇలా ఒక స్త్రీ పురుషుడు లేక ఒక అమ్మాయి అబ్బాయి రోజు మాట్లాడుకుంటే టోటల్గా లాస్ట్కి ఏమైపోతారు? పాపంలో పడిపోతారు. కానీ యోసేపు పాపంలో పడలేదు, పాపాన్ని ఏలనివ్వలేదు, పాపాన్ని ఏలేడు యోసేపు. హల్లెలూయా. ఎలాగో చూద్దాం. అక్కడ రోజు మాట్లాడుతుంటే ఆమెతో మాట్లాడుచుని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండిటకైనా ఆమె మాట విన్నవాడు కాదు, అస్సలు విన్న ఆమె మాట. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరునూ అక్కడ లేరు. ఒకరోజు పని మీద ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఎవరు లేరంట. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని ఇక బలవంతం చేయబోయింది. తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిన. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది దైవ బిడ్డల లక్షణం. క్రీస్తు నెరిగిన తర్వాత పాపము నిన్ను ఏలడం కాదు, పాపాన్ని నువ్వు ఏలాలా. చెడు చేయడానికి అవకాశాలు వస్తాయి, పాపం చేయడానికి అవకాశాలు వస్తాయి, దేవునికి నిన్ను దూరం చేయడానికి అవకాశాలు వస్తాయి, పాపంలో నిన్ను ముంచేయడానికి అవకాశాలు వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు కూడా నీ పవిత్రతను కాపాడుకుంటావే, అది దేవుడు నీ నుండి ఆశిస్తుంది. అలాంటి వారిని ఒక నార్మల్ వ్యక్తులుగా దేవుడు చూడడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, నీ జీవితం ఎలా ఉంది?
క్రీస్తుని ఎరిగిన తర్వాత నిన్ను ఏలడం కాదు పాపం, నువ్వు పాపాన్ని ఏలా, నువ్వు పాపాన్ని ఛాలెంజ్ చేయాలి. యోసేపు రోజు మాట్లాడేదంట, ఆమె ఎంత బలవంతం చేసేదంట, అస్సలు వినలేదంట. ప్రియులారా, ఈరోజు పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళి కానోళ్ళు చేయొచ్చా అని నేను, ఎవరైనా ఒకటే. దేవుడు నీ వివాహ సమయం వచ్చి దేవుడు నీ కొరకు నిర్ణయించిన వ్యక్తి నీ జీవితంలో తెచ్చే వరకు ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోవటానికి వీల్లేదు. పెట్టుకున్నామంటే అది పాపమే. ఈరోజు పాపం అంటే భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. పాపం చేయడానికి భయపడటం లేదు, తప్పుడైన సంబంధాలు పెట్టుకోవడానికి భయపడటం లేదు. జాగ్రత్త, అది నీ జీవితాన్ని పాపం నాశనం చేస్తుందండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకు దేవుడు ఏదైనా పాపాన్ని గుర్తు చేస్తుంటే ఇప్పుడే దాన్ని కన్నీరు కార్చి వదిలిపెట్టేసేయి. ప్రభువా, ఒకప్పుడు పాపం నన్ను ఏలిన మాట వాస్తవమే. కొంతమంది రక్షణ పొందక ముందు బాగానే ఉంటారు, రక్షించబడిన తర్వాత ఎందుకంటే వాళ్ళ మీద సాతాను ఫోకస్ ఉంటుంది. వాళ్ళ బలహీనత సాతానికి బాగా తెలుసు కనుక పాపం చేసే అవకాశం వచ్చేట్లుగా చేస్తుంది. అప్పుడు ఏం చేయాలో తెలుసా, మనం వాళ్ళ మాట వినకూడదు. చాలా మీరు ధ్యానం చేయండి. ఆ మాటని దినదినం మాట్లాడుతుందంట, తనతో శయనించమని బలం చేస్తుందంట. ఒక్క రోజు కూడా ఆమె మాట వినలేదట. కానీ ఒకరోజు ఆయన పని మీద ఇంటిలోకి వెళ్తే బలవంతం చేయబోతే ఏం చేశాడంట, ఇంకేం చేస్తాంలే, ఒక బానిస పిల్లోడిని ఈ మాట వినకపోతే ఇప్పుడు ఈమె ఏదైనా ఒక కథ కల్పిస్తే నా బతుకు ఏమైపోతుంది, ఎవరు లేడులే, ఎవరు చూడలేదులే అని మౌనంగా ఉండలేదు. యోసేపు బాగా తెలుసు, నేను దేవుని బిడ్డను, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఇలాంటి పాపానికి నేను చోటు ఇవ్వకూడదు, ఈ రోజు ఈ పాపాన్ని నేను ఏలాలి అనుకున్నాడు. ఏం చేశాడో తెలుసా, పై బట్టను కూడా వదిలేసి పారిపోయాడు. ఆ పై బట్ట వదిలేపోయిన పై బట్ట సాక్షాధారం అయింది. అయినా కానీ పర్వాలేదు, నాకు ఏ శిక్ష పడినా పర్వాలా, నేను ఈ పాపం చేయకూడదు. ప్రియులారా, ఒక స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చినా కానీ చెయ్యని యోసేపులాగా మనం ఉంటే అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పనా. చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయితే ఏంటంట, నా జీవితం నా ఇష్టం, నేను ఇలాగే వెళ్తానంటే నీ జీవితం నీకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. చివరికి దేవుడు నీకు నియమించిన ఆశీర్వాదకరమైన స్థానాన్ని పొందుకోలేవు, శాపభరితమైన జీవితాన్ని జీవిస్తావు. ఎలాంటి జీవితం నీకు కావాలి? యోసేపు చూసి దేవుడు, నేను అనుకుంటాను ఎంత ముచ్చట పడిపోయి ఉంటాడు కదా, అబ్బా యోసేపు అంటాడు ఒకసారి, నేను దేవునికి భయపడేవాడు. ఈ మాట ఆమె ఎవరు మనల్ని చూడలేదు అని అంటుంది ఆమె. కానీ యోసేపు ఏమనుకుంటున్నాడు మనసులో, ఎవరు చూడకపోయినా ఆయన నేను దేవుని బిడ్డని, ఎవరు చూస్తున్నారు చూడలేదు కాదు, నా దేవుడు చూచే దేవుడు, ఆయన చూస్తున్నాడా చూడలేదే కాదు, నేను ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాను, నేను ఒక సమర్పణ కలిగి ఉన్నాను, నేను దేవునికి ఒక మాట ఇచ్చాను, పాపం నేను చేయను, ఇలాంటి దుష్కార్యానికి నేను వడికట్టను అని తన మాట మీద నిలబడ్డాడు. అలాంటి యవనస్తుల్ని, అలాంటి పురుషుల్ని చూసిన దేవుడికి ఎలా ఉంటుందండి, ముచ్చటపడ్డా ఆయన ఖచ్చితంగా ముచ్చటపడతాడు. ఈ బానిస పిల్లోనిగా ఎందుకు ఉంచుతాడు దేవుడు? వీళ్ళు కుట్ర చేసి ఆమె మాట వినలేదని, ఆమెతో కలిసి పాపం చేయలేదని ఆమె ఏం చేసిందంటే తీసుకెళ్ళి జైల్లో పడేటట్లుగా చేసింది. చాలా సంతోషంగా వెళ్ళాడు జైలుకి. కానీ దేవుడు గొప్పవాడు. ఇలాంటి పరిశుద్ధ జీవితం కోసం జీవించి పాపం వారిని ఏలనివ్వకుండా పాపాన్నే ఏలుతూ, పాపాన్నే తృణీకరిస్తూ, పాపాన్ని అసహించుకుంటూ దేవుని పవిత్రత కోసం నిలబడే వ్యక్తుల్ని ఎలా నిలబెట్టుకుంటాడో తెలుసా దేవుడు. చూడండి ఎలా నిలబెట్టుకుంటాడో ఆ మాట చదువుదామా ఒకసారి. 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుదాం. 41వ వచనం నుండి. ఆ మధ్యలో జరిగినవన్నీ చెప్పడానికి టైం కాదు, చాలా విషయాలు జరిగినాయి. అద్భుతమైన రీతిలో దేవుడు యోసేపుని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఫరో దగ్గరికి. ఐగుప్తుని ఏలే రాజైన ఫరో దగ్గరికి రావాల్సి వచ్చింది. ఆయనకు కూడా ఒక కళ రావటం వల్ల అప్పుడు ఫరో మాట్లాడుతున్నాడు. చూడండి 41వ వచనం. మరియు ఫరో, చూడుము
ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. అబ్బాబాబా, ఇప్పుడు వరకు ఎక్కడున్నాడు యోసేపు? ఎవరండి ఈ యోసేపు? అన్నుల చేత తృణీకరించబడి, అసహించబడి, అసూయల చేత గుండెలో పడవేయబడి, ఒక బానిస పిల్లోడుగా ఒక ఐగుప్తీనికి అమ్మవేయబడి, ఒక నింద మోపబడి, తప్పు చేసాడని నింద మోపబడి జైల్లో వేయబడిన ఈ యోసేపు ఈరోజు ఆ యోసేపును చూసి ఆ ఐగుప్తు రాజు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? యోసేపు, చూడు చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. అబ్బా, ఇలాంటి వాళ్ళని దేవుడు నార్మల్ వ్యక్తులుగా ఉంచడండి. పరిశుద్ధత కొరకు నిలబడే వ్యక్తులు, పవిత్రత కోసం నిలబడే వ్యక్తుల విషయంలో ఆయన ఎంత చొరవ తీసుకొని వాళ్ళు ఎలాంటి స్థానాన్ని ఇస్తాడంటే, ఏ దేశంలో అయితే బానిస పిల్లవాడుగా ఉన్నాడో, ఏ దేశంలో అయితే ఒక నేరస్తుడిగా ఖైదీగా జైల్లో వేయబడ్డాడో, అదే దేశానికి ప్రధానిగా నిలబెట్టుకున్నాడు దేవుడు. ఏ దేవుడండి మన దేవుడు! వద్దా మీకు ఆశీర్వాదం? గుంటలోనే ఉంటారా? ఊబులోనే ఉంటారా? ఆ చిన్న జీవితంలో చాలు అనుకుంటారా? దేవుడు నువ్వు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. పాపాన్ని అలని ఇవ్వడం కాదు, పాపాన్ని నువ్వు ఛాలెంజ్ చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలా. వెళ్ళిపోయాడు. ఎవరు అంటున్నాడు, చూడుము, దేశమంతటి మీద నియమించున్నాను యూసుఫ్తో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి, ఇది సామాన్యం కాదండి, రాజులు ఎవ్వరు కూడా తమ ఉంగరం అధికారాన్ని సూచన ఎవ్వరు తీరు. కానీ రాజు ఉంగరం తీసి ఎవరికి పెట్టాడంట? రాజు యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, రాజవస్త్రం, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు యోసేపు దేశమంతటి మీద అతన్ని నియమించాను. 44 వచ్చిన, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటిని ఏ మనుష్యుడునో తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవుని స్తోత్రం. ఎంత అధికారాన్ని ఇచ్చాడు! ఫరో పేరుకు మాత్రమే సమస్త అధికారం ఎవరికి ఇచ్చేశాడంట? ఫరో అంతటి వాని స్థానాన్ని యోసేపుకు ఇచ్చాడు దేవుడు. కారణం ఏంటి? ఒక్క అమ్మాయితో పాపం చేసే అవకాశం వచ్చినా చెయ్యకుండా ఉన్నాడు. అర్థమవుతుందా? బుర్రకెక్కుతున్నాయా మాటలు? అవకాశం లేకపోతే ఎవడేం చేయడు. అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎట్టంటాడో రుజువు అవుతా, నువ్వు ఎలాంటి దానో రుజువు అవుతుంది. ప్రియులారా, దేవుని ప్రజలంగా పాపం మనల్ని ఏలని ఇవ్వడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. పాపాన్ని ఛాలెంజ్ చేసే వారంగా ఉండాలి. మన పవిత్రతను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధ జీవితం కోసం ప్రాకులాడే వారంగా ఉండాలి. కానీ దినాల్లో క్రీస్తు నెరిగేమని చెప్పుకుంటూ, రక్షణ పొందుకున్నామని చెప్పుకుంటూ, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ, రక్షణ పొందుకొని బాప్తీసాలు తీసుకొని యేసు బిడ్డలుగా పరిగణ సువార్తలు చెప్తూ కూడా రహస్యమైన జీవితాలను కొనసాగిస్తున్న సహోదర సహోదరి, జాగ్రత్త. మించిపోయింది లేదు. ఇప్పటికైనా ఒక మంచి తీర్మానం చేసుకో. పాపానికి దాసులు అయిపోయినారు. సంసోను మన బైబిల్లో చూస్తాం. సంసోను ఒక ప్రత్యేకమైన పిలుపు కోసం పిలువబడిన వాడు. కానీ అంత బలవంతుడు ఒక స్త్రీ వల్ల చిక్కుపోయి జీవితాన్నే సర్వనాశనం చేసుకున్నాడు. చాలామంది అంటారు, లాస్ట్కి మొత్తానికి సంసోను తన జీవితకాలం మట్టుకంతే, తను చనిపోయేటప్పుడు 3000 మంది చనిపోయారు ఆ గుడి దగ్గర. ఏమి లాభం? వాళ్ళతో పాటు ఈయన కూడా చచ్చాడు. నీలో చాలా మంచి లక్షణాలు ఉండొచ్చు, ఒక చెడ్డది ఆ 99 లక్షణాలని స్పాయిల్ చేసేస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం అన్నీ ఓకే, ఇదొక్కటే. అందుకనే ఒక యవనస్తుడితో ప్రభు ఏమంటాడు? నువ్వు చెప్పిందంత వాస్తవమే, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆయనకు అది కొదువుగా ఉంది, డబ్బు విషయమైన వ్యామోహం. నీకేది కొదువుగా ఉంది? అంతటి బలవంతుడు, సింహాన్ని చేత్తో చీల్చేసిన బలవంతుడు ఒక అమ్మాయికి లోబడిపోయాడు.
చాలామంది ఇది పట్టుకొని దేవుడు సంసోన్ని వాడుకున్నాడు వాళ్ళ కోసం చాలా మాట. కానీ ఇస్కరీతు యోధా విషయంలో కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? అంటే ఈ యోధాన్ని వాడుకున్నాడు దేవుడు అని కూడా మాటలు కానీ లేదు ప్రియులారా. ఇంకో మాట అంటాడు ఆయన, దేవుడు అనుకున్నట్లుగా ఆయన పోతున్నాడు, కానీ ఎవరి ద్వారా ఆయన వెళ్తున్నాడు? ఆయన శ్రమ అని ఎందుకు అన్నాడు మరి? కాబట్టి మన ద్వారా చెడు కార్యాలు జరగకూడదు. మనకి జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, తెలివిచ్చాడు దేవుడు. మంచి చెడులను వివేచించే జ్ఞానం ఇచ్చాడు, మంచి గ్రంథాన్ని మనకిచ్చాడు. ఇలాంటి సన్నివేశాలు చదివిన బైబిల్లో ఇవేంటి రాయబడినవి అని ప్రశ్నించబాకండి. ఇవి రాయబట్టానికి కారణం అలా చెయ్యొద్దు, ఇలా చేయడం వల్ల ఇలాంటి ఫలితం ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఆ హెచ్చరికలు లోబడితే మనం చాలా ఆశీర్వదించబడతాం. ఇలాగున యోసేపు ఒక స్త్రీతో శయనించే అవకాశం వచ్చినా పాపము చేయకుండా తను తాను భద్రపరచుకోవటం వల్ల దేవుడు యోసేపుని ఎంతటి స్థాయికి తీసుకెళ్ళాడంటే రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని స్వతంత్రించుకోగలిగాడు. ఇంకో వ్యక్తిని చెప్పనా, మనందరికీ తెలిసిన వ్యక్తి. మోయాబు దేశంలో వెళ్ళిపోయింది నయోమి. అదంతా పక్కన పెడితే మొత్తానికి నయోమి తన కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మోయాబు స్త్రీలను వివాహం చేసుకుంది తన కొడుకులకి. ఆమె చేసింది తప్పే. తర్వాత దేవుడు కనికరించటం మనం చూస్తాం. కానీ 3 పురుషులను అక్కడ కోల్పోయింది. అక్కడ 2 కోడళ్ళు ఏర్పడ్డారు. వాళ్ళు మోయాబు స్త్రీలు. ఎవరు చెప్పండి? రూతు, ఓర్ఫా. అయితే ఓర్ఫా వెళ్ళిపోయింది అత్త మాట విని. కానీ రూత్ ఏమంటుందో తెలుసా? అతను నన్ను వెళ్ళమని అనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం, నిన్ను పాతి పెట్టిన చోటే నన్ను పాతి పెట్టుదురుగాక అంటది. అంటే తిరిగి పాప జీవితం కలిగిన ప్రజలతో కలిసిపోవటానికి ఇష్టపడకుండా దేవుని ప్రజలతో వచ్చి సహవాసం చేయటానికి రూతు ఇష్టపడింది. అంటే పాపం చేసేవారితో కలిసే అవకాశం వచ్చినా కానీ కలవకుండా దేవుని ప్రజలతో సహవాసం చేయటానికి రూతు వచ్చింది. దాని ద్వారా ఆమె ఏమి ఫలితాన్ని పొందుకుందో తెలుసా మీకు? ఏం పొందుకుంది? క్రీస్తు వంశావళిలో రూతు పేరు చేర్చబడింది. హల్లెలూయా. మోయాబీలంటే శపితమైన జనాంగం అండి అది. అలాంటి జనాంగంలో నుండి వచ్చిన ఆ స్త్రీ వచ్చింది, ఒక ఇంటికి కోడలైంది. దేవుని అంటే యూదా ప్రజలకి నయోమి ఇంటికి కోడలైంది. యూదా బెత్లెహేము నుండి వెళ్ళిన వీళ్ళకి కోడలైంది. కోడలైన తర్వాత ఈ నయోమిలో ఉన్న దేవుణ్ణి ఆమె తెలుసుకున్న తర్వాత మళ్ళా తన అంటే పాపంలో ఉన్న ప్రజలతో సహవాసం చేయడానికి అవకాశం వచ్చింది ఆమెకి. ఎవరే పర్మిషన్ ఇచ్చారు? అత్తే పర్మిషన్ ఇచ్చిందమ్మా. నా కొడుకులు చచ్చిపోయారు, ఒకవేళ నేను కని పెంచి మళ్ళీ మీకు నా కొడుకులు ఇవ్వాలంటే మీరు ముసలోళ్ళు అయిపోతారు, దయచేసి మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మీ ఎవరొకరు వివాహం చేసుకొని చక్కగా బ్రతకడం, మీరు చాలా చిన్నోళ్ళు అని అంటే వాళ్ళిద్దరూ ఒప్పుకోరు ఫస్ట్. కానీ చిన్న కోళ్ళు ఎట్టొకటి ఒప్పుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు వెనక్కి తిరగటానికి ఇష్టపడలా. ప్రియులారా, నీ పాత సహవాసం, పాప సహవాసం వైపు నువ్వు చూడడం నీకు క్షేమమో కాదు. రూత్కి అలాంటి అవకాశం వచ్చింది. మామూలుగా అయితే అమ్మాయిలు ఏం చేస్తారు? ఎగురుకుంటే అబ్బా నిజమే అత్తగంటే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాయం కదా, అక్కడికి వెళ్ళిపోయి అమ్మోళ్ళు ఇచ్చిన మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ నాకు భర్త లేకపోయినా పర్వాలా, నీలో ఉన్న దేవుడు నాకు బాగా నచ్చాడు, నీ దేవుడే నిజమైన దేవుడు అని నాకు అర్థమైంది. అత్త నన్ను వెళ్ళు అని చెప్పొద్దు, నీతోనే నేను వస్తా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా, నిన్ను ఎక్కడ పాతి పెట్టదు నిన్ను కూడా అక్కడ పాతి పెట్టాలి అన్నప్పుడు మనసు కుదిరింది అని తెలుసుకుంది. ఎవరు? నయోమి. అంటే రూతు వెనక్కి తిరిగి ఆ సహవాసం చేసే అవకాశం వచ్చినా ఆ ప్రజలతో కలవకుండా ఉండడం వల్ల ఆమెకు వచ్చిన దీవెన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరొక వ్యక్తి, లాస్ట్గా ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను. చూడండి, నేను చెప్తాను, మీరు చెప్పండి. తనకు కలిగిన శ్రమల్లో, మీరే చెప్పాలి పేరు ఇప్పుడు. తనకు కలిగిన శ్రమలకు దేవుని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిన, ప్రశ్నించే పరిస్థితి కలిగినా కానీ ప్రశ్నించకుండా ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? వెరీ గుడ్, బాగా చెప్పారు. నిజంగా అండి, తనకు కలిగిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. మనందరూ తెలుసు కదా, యోబు గురించి బైబిల్ ఏం చెప్తుంది? యథార్థవంతుడు, న్యాయవంతుడు,
చెడుతనాన్ని విసర్జించుకున్నవాడు నీతిమంతుడు అని మొదటి అధ్యాయంలో మనకు దేవుడే చెప్తాడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తారు? దేవుడు చెప్పింది 100% కరెక్ట్. మనుషులు చెప్తే నమ్మడానికి లేదు. దేవుడే చెప్తాడు యోబు గురించి సాక్ష్యం. ఇంత మంచి వ్యక్తి జీవితంలో ఏం జరిగింది? అన్నీ పోయినాయి. ఏమైనాయి? ఎంత పోయినాయి అంటే అందరూ ఏమంటున్నారంటే, ఊరు ఈడేదో మంచోడు అనుకున్నాం, ఈడేదో చెడ్డ పనులు చేశాడు, మంచోడైతే ఇలాంటి భయంకరమైన సంఘటన మనందరం బాగానే ఉన్నాం కదా. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, యథార్థంగా లేని వాళ్ళు బాగానే ఉన్నారు, నీతిగా లేని వాళ్ళు బాగానే ఉన్నారు, చెడుగా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు. విచిత్రం ఏంటంటే యథార్థంగా ఉన్నవాడు, న్యాయవంతుడిగా ఉన్నవాడు, దేవుని యందు భయభక్తి లేనివాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు ఎంత కష్టాలు పాలైపోయాడంటే, ఎన్ని శ్రమలు పాలైపోయాడంటే, వాస్తవంగా అలాంటి శ్రమల్లో దేవుని ప్రశ్నించే అవకాశం ఉంది. చాలామంది ప్రశ్నిస్తారు. మీరు ప్రశ్నించలేదా? ప్రభువా ఎందుకయ్యా ఇన్ని శ్రమలు? నీ బిడ్డగా బతుకుతున్నాను కదయ్యా, అన్నీ వదులుకొని వచ్చాను కదయ్యా, ఎన్ని శ్రమలు ఉన్నాయి నిన్నే హత్తుకున్నాను కదయ్యా అన్నే అంటాం మనం అయితే. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, తన ఆస్తులు కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. ఇంకా తన శరీరం రోగం, ఎంత రోగం అంటే కుళ్ళిపోయింది, బొబ్బలు వచ్చి పగిలిపోయి కుళ్ళిపోయి వాసన వస్తుందంటే ఎవరు ఆయన దగ్గరికి రారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రశ్నించే పరిస్థితి కలిగిన మనమైతే ఏం చేస్తాం? ప్రశ్నించేవాళ్ళం. కలిగినా కానీ ప్రశ్నించకుండా ఉన్న యోబు చూడండి. ఇప్పుడు చూడండి 1వ అధ్యాయము మరి ఏం మాట్లాడాడు ప్రశ్నించకుండా? 1వ అధ్యాయం 20, 21, 22 వచనాలు గురించి. నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, అన్నీ పోయిన తర్వాత నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబన్నై వచ్చి తిని దిగంబన్నై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరు చెప్తారండి ఈ మాటలు? 1, 2? ఏమన్నా ₹1,00,000 3 లక్షల పోయింది, ఆస్తి అంతా పోయింది, మొత్తం పోయింది. పిల్లలు 10 మంది చచ్చిపోయారు. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. సరే ఆయన ఏమన్నా ఆరోగ్యంగా ఉన్నాడా? ఆరోగ్యం లేదు. శరీరం అంతా బొబ్బలు వచ్చి పగిలిపోయి చీము రక్తం గారితో భయంకరమైన వాసన, గోళ్ళుతో గీరుకోవటానికి గోళ్ళు లేక చిల్ల పెంకులు తీసుకొని గీరుకున్నాడట. అంత స్థితిలో మనమైతే ఏం చేస్తాం? ఏంది ఆయన దేవుడిని నమ్మితే ఏమొచ్చింది? ఇంత న్యాయంగా బ్రతికినా, యథార్థంగా బ్రతికినా, దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉన్నా, చెడుని విసర్జించుకొని చెడు చేయకుండా ఉన్నా కానీ ఇదా నాకు ఇచ్చే ఫలితం అని అనకనే అంటాం మనమైతే కొంచెం. కానీ యోబు అలా అనకపోగా ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, తీసుకున్నా, యెహోవా తీసుకొని పోయాడు, దేవునికే స్తోత్రం అన్నాడట. హల్లెలూయా. ఇంకో మాట 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. అబ్బా, మనమైతే పద్దాకంటాం దేవుడు నాకు అన్యాయం చేశాడండి. మనం చేసే అన్ని తప్పుడు పోలే, మళ్ళా మనం మాట్లాడే మాటలు బాగోవచ్చు, ప్రవర్తించే ప్రవర్తన బాగుండదు. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తాం, చేయమన్నది చెయ్యం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. అట్లా ఏదైనా కష్టం వస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడండి అంటారు కొంతమంది. నాకు ఎంతలో వచ్చింది. అసలు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు, అన్యాయమే చేయడు. ఆయన న్యాయవంతుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు నేను ఈరోజు సజీవంగా ఉన్నామంటే మన మంచోళ్ళమని కాదు, దేవుని కృప ప్రేమ మనల్ని భద్రపరుస్తుంది. దేవుడు అన్యాయం చేశాడని కూడా నోటితో చెప్పలేదట. మరి ఇట్లాంటి వాళ్ళని చూస్తే దేవుడికి ఎట్టుంటుంది చెప్పండి? ఎట్టుంటుంది ఆయనకి? ఎంత ముచ్చటేస్తుంది? అరే, సాతానికి పర్మిషన్ ఇచ్చి దేవుడు సమస్తముని తీసేసినా కానీ ఆ దేవునికే భయపడుతూ, ఆ దేవుని పట్లే యథార్థంగా ఉంటూ, భయభక్తులు కలిగి, అప్పుడు కూడా చెడును అసహించుకుంటూ దేవుని కోసం నిలబడితే అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా దీవించాడు చూడండి. లాస్ట్ అధ్యాయం 42వ అధ్యాయము అది చదివి మనం ముగించుకుందాం. 42వ అధ్యాయంలో చూద్దామా? 42వ అధ్యాయం 20 నుండి 42వ అధ్యాయం 10వ వచనం.
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలధికముగా యెహోవా అతనికి దయచేసెను. కొట్టండి ఇప్పుడు చప్పట్లు కొట్ట గట్టిగా. ఏం దేవుడైన మన దేవుడు న్యాయంగా యథార్థంగా పాపం మనల్ని ఏలనేయకుండా పాపాన్నే మనం శాసిస్తూ పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయకుండా మనల్ని భద్రపరుచుకుంటూ యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే ఆయన నీ కోసం నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? పూర్వస్థితి కంటే మించిన అద్భుతమైన ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు. ఎంతైతే పోగొట్టుకున్నాడు యోబు అంతకి ఎంత ఇచ్చాడంటే దేవుడు 2 అంతలు ఇచ్చాడంట. పిల్లలు 10 మంది చచ్చిపోయారు కదా, దేవుడు మళ్ళా వారి దాంపత్య జీవితాన్ని ఫలభరితం చేసి ఆ 10 మంది దేవుని దగ్గర ఉన్నారు. ఇంకొక 10 మంది పిల్లల్ని పుట్టారు. ఆ 10 మందిలో ఒక ప్రత్యేకత ఉంది చెప్పనా? 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు. యోబుకి దేవుడిచ్చిన కుమార్తెలు 3లో ఆ 3 కుమార్తెలు అంత అందగత్తెలు ప్రపంచంలో ఇంకొకరు లేరంట. అంత అందమైన అమ్మాయిని ఇచ్చాడంట దేవుడు. అంటే దేవుడు ఎట్లా వాళ్ళని ఆశీర్వదించి చెప్తున్నా, అందం ఉందా లేదా అది కాదు, అంటే మనం అర్థం చేసుకోవటానికి చెప్తున్నా. అందంగా ఉంటేనే పిల్లలు అలా కాదు, దేవుడు ఎలా ఇస్తే అలా వాళ్ళు మన అందమైన బిడ్డలే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా అందుకనే మనం పాపమునకు మనం రోమాపత్రికలు ఏం చేయం? పాపమును మనము ఎలనీయకూడదు. ఏం చేయకూడదు? 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, పాపాన్ని మనం ఏలనివ్వకూడదు. 6వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ప్రియులారా, నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తప్పు చేసే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు బాప్తీసం తీసుకున్నావని పాపం ఏం పారిపోదు, నీ అంటే తిరిగిద్ది. ఇంకా ఎందుకు తిరిగిద్ది? నేను పాపంలో పడేయాలి, నీ పరిశుద్ధతను కోల్పోజేయాలి. దేవుడు నీ కోసం నీ నుంచి మంచి భవిష్యత్తు ఇవ్వకుండా ఆ స్థితిలో అక్కడ ఉంచాలని దేవుడు అనుకుంటుంటే ఆడ ఉంచుతాడా నేను దేవుడు? నిన్ను ఇక్కడ పెట్టాలి నేనని చెప్పి చెప్పట్లా. ఎవరెవరిని తెస్తాడు వాడు? ఎవరెవరిని తెస్తాడు మన ముందుకి? తినకూడని వాటిని తినేటట్టు తెస్తాడు. అలాగే ఒక అమ్మాయినో అబ్బాయినో తెచ్చి పెడతాడు ముందు. తర్వాత మనం ఎవరినైతే విడిచిపెట్టామో మళ్ళీ ఆ సహవాసంలో తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే మనకున్న దాన్నంతా పోగొట్టి మనల్ని గలిబిలి చేసి ఇక దేవుణ్ణి వదిలిపెట్టేట్లుగా చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్లాన్లన్నింటిలో తిప్పి కొట్టాలి వాడిని. మనం ఏం చేయాలా? తిప్పి కొట్టాలా. పాపం మనల్ని ఏలనివ్వటం కాదు, మనం పాపాన్ని ఛాలెంజ్ చేయాలి. ఎవరిలాగా? యోసేపులాగా ఛాలెంజ్ చేయాలి. ఇంకెవరిలాగా చేయాలి? మనం దానియేలులాగా ఛాలెంజ్ చేయాలి, రూతులాగా ఛాలెంజ్ చేయాలి, యోబులాగా ఛాలెంజ్ చేయాలి. నువ్వు అలా ఛాలెంజ్ చేస్తూ పాపం చేసే అవకాశాలు వచ్చిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నువ్వు నిలబడితే ఒక్కొక్కటిగా అద్భుతమైన కార్యాలు దేవుని జీవితంలో చేసి నీ పట్ల ఆయనకున్న ఉన్నతమైన ఉద్దేశాలను ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియులారా, తప్పు చేసే అవకాశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. రాదు అనబాకండి. ఏమి రాదు అన్నామంటే నీకు ఇంకా ఎక్కువ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది నువ్వు లోకస్తులమైనా దేవుని నమ్ముకుని రక్షణ పొందుకొని ఎంత గొప్పోళ్ళైనా, నేను ఒక సేవకురాలనైనా కానీ సాతానికి ఎవరంటే భయం లేదు. ఎలోకలు పడేయాలని వాడి ప్లాన్లు చేస్తూనే ఉంటాడు. కాబట్టి తప్పు చేసే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. కానీ అప్పుడు నువ్వేం చేయాలంటే తప్పు చేయకుండా నిలబడగలగాలి. ఏం చేయాలి చెప్పండి? తప్పు చేయకుండా నిలబడగలగాలి. తప్పుని మనం ఛాలెంజ్ చేయాలి, పాపాన్ని మనం ఛాలెంజ్ చేయాలి. దేవుడు ఎప్పుడు మనల్ని కూడా గొప్పవాణ్ణిగా దీవిస్తాడు. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఈ వాక్యం నీ కోసమే. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, పాపం నిన్ను ఏలనివ్వటానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది, పాపాన్నే నువ్వు ఛాలెంజ్ చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని. మేము మనుషులం కదా, అలా ఎలా ఉండగలుగుతాం? నేను చెప్పిన ఈ భక్తులందరూ కూడా మనుషులే.
ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కూడా ఒక మనిషినే. కానీ నా జీవితంలో ప్రభువుని అంగీకరించి తర్వాత ఎన్నో ఒడిదుడుకుల్లో నేను వచ్చిన పూర్తి సమర్పణ కలిగి ఈరోజు పాపాన్నే ఛాలెంజ్ చేసి ఎదురు తిరిగి దేవుని కోసం, పవిత్రత కోసం నిలబడే కృప నేను పొందుకోగలుగుతున్నాను. ఇంకా వస్తాయి ముందు ముందు, ఇంకా నేను ఛాలెంజ్గా నిలబడాలి అనుకుంటున్నాను. దేవుని కోసం నిలబడిన వీరందరూ మనుషులే. నువ్వు సమర్థించుకోవద్దు, మనుషులం కాదండి. తప్పులు జరుగుతూ ఉంటాయి, తప్పు చేసే అవకాశాలు వస్తాయి. కానీ నువ్వు చేయకుండా ఉండే దేవుడు నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. నీకు తెలుసా, నువ్వు జన్మకు ముందే దేవుని పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. దానియేలు ఆ ఉద్దేశాలు నెరవేర్చగలిగాడు. యోసేపు ఆ ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగాడు. రూతు ఆ ఉద్దేశాలు నెరవేర్చగలిగింది. యోబు ఆ ఉద్దేశాలు నెరవేర్చగలిగారు. కానీ బైబిల్ గ్రంథం కొంతమంది నెరవేర్చలేకపోయారు. కయ్యను తప్పిపోయాడు, సంసోను తప్పిపోయాడు, ఎస్కరియోతు తప్పిపోయాడు. దేవుని ప్రణాళికలో తప్పిపోయి దేవుని వారి పట్ల ఉన్న ఉద్దేశాలు నెరవేర్చుకోలేకపోయారు. దేవుని కోసం నిలబడలేకపోయారు. నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? అందుకే రోమా పత్రికలో పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, పాపమును ఏలనీయొద్దు. చెప్దామా మన నోటితో, మన గుండె మీద చేసి, యేసయ్యా చెప్పండి, యేసయ్యా నన్ను పాపాల్ని ఏలనీయొద్దు, నేనే పాపాన్ని ఏలాలి. అలాగున నన్ను సిద్ధపరచు. ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె, ఒక రూతు వలె, ఒక యోబు వలె, ఇంకా అనేక మంది భక్తుల వలె తప్పు చేసే అవకాశం వచ్చినా చేయకుండా నీ కోసం నిలబడి నువ్విచ్చే ఉన్నత ఆశీర్వాదాలు నేను పొందుకునే కృపనివ్వండి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినములో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ రెండవ ఆరాధనలో పాల్గొనే గొప్ప ధన్యతనిచ్చా. పాపమును ఏలనీయకుడి అనే మాట మీద అయ్యా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచారు. మనుషుని స్వభావం భ్రష్ట స్వభావం. ప్రభువా తప్పు చేసే అవకాశాలు ఈ లోకంలో ఉన్నంతకాలం మాకు వస్తాయి. కానీ అవకాశం వచ్చినా మేము ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె, ఒక రూతు వలె, ప్రభువా ఒక యోబు వలె మమ్మల్ని మేము ఎలాగో భద్రపరచుకోవాలో అద్భుతమైన మాటలు మాకు బయలుపరిచారు. ప్రతి ఒక్కరు మా హృదయాలు భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి. ఆరాధన ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించినందుకు వందనాలు. ఈ మైక్ శ్రద్ధ వినిచిన సహోదరులందరినీ మీరు దీవించండి అయ్యా. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎవరిని పాపం ఏలడానికి వీల్లేదు ప్రభా. ప్రతి ఒక్కరూ ఒక మంచి ఉద్దేశాలు కలిగి మంచి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు కట్టుబడి తప్పు చేసే అవకాశం వచ్చినా చేయకుండా తమ పవిత్రతను కాపాడుకొని నువ్విచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్న ఒక దానియేలు, యోసేపు, రూతు, యోబు వలె తమ జీవితాల ముందు కొనసాగించుకునే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామ ప్రజలందరినీ దీవించండి. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది ప్రజలు వచ్చి ఆరాధనలో పాల్గొని దీవించబట్టుకు మీ కృప అనుగ్రహించమని, తిరిగి మేము కలుసుకునేందుకు మీ కృప కావుదల మాకు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.